వెల్కమ్ టు వన్నూరు వారి వంటిల్లోనండి. ఈరోజు మనము బీరకాయ మసాలా కూర చేసుకోవడానికని ఇలా పై చెక్కు తీసేసి బీరకాయలన్నీ సన్నగా ఇలా ముక్కలు చేసి ఉంచుకుందాము. స్టవ్ పైన బాణలు ఉంచి అందులోకి ఓ 2 స్పూన్లంత పల్లీల నూనె వేస్తున్నాను. దీనికి ఇప్పుడు మనము పోపు వేయాలి. ఆవాలు జీలకర్ర వేస్తాను, మినపప్పు శనగపప్పు వేసి ఇవన్నీ వేగినాక కొద్దిగా ఇంగువ వేస్తున్నాను, పసుపు కూడా వేసి కలియబెడదాము. ఎండుమిర్చి తర్వాత కరివేపాకు కూడా ఇందులోకి వేసేసుకుందాము. ఇవి వేగినాక ఈ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. బాగా కలుపుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసి కలియబెడదామండి. బాగా కలిపినాక మనము మూతుంచుదాము. దీనికి నీళ్ళు ఏమీ వేసే పని ఉండదు, ఈ ముక్కలే నీళ్ళు వదులుతుంది. చూడండి, ఉప్పు వేసాక ఇలా కలియబెడుతుంటే ముక్కలు నీళ్ళు వదలడము మనకు తెలుస్తుంది అన్నమాట. దీంతోనే బాగా మెత్తగా అయిపోతుంది ఇది. ఇంకా మూత ఉంచుదామండి కాసేపు. 2-3 సార్లు మూత ఉంచి తీసి చేసినామంటే మనము బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఆవిరి కూడా లోపలే ఉంటుంది కాబట్టి తొందరగా ఉడుకుతుంది. ఇంక ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను కొద్దిగా. పైన నేను కూర పొడి చేసుకున్నానండి, దాన్ని కూడా వేస్తున్నాను. మినపప్పు శనగపప్పు కొద్దిగా ఎండుమిర్చి ధనియాలు ఇంకా పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకోవచ్చండి. మనము కారం తక్కువ వేసా కాబట్టి కొద్దిగా కారం వేస్తున్నాను. ఇంకా దీనికి కొబ్బరి వేస్తున్నానండి. నేను తెల్లబాయలు మరి ఉల్లిగడ్డలు ఏమీ వేయలేదు, అందుకని ఇప్పుడు పైన కొబ్బరి వేసినాక ఇంకా అంతా కలియబెట్టేసి మరి కొత్తిమీర కూడా వేసాను. మీరు కూడా చేసి చూడండి. ఈ కూర చాలా సింపుల్, దేంట్లోకైనా తినచ్చు. మనం అన్నము చపాతీ దేనికైనా తినచ్చు. చేశాక ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.